ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా యోబు గ్రంథము 27వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. వాడు సర్వశక్తిని యందు ఆనందించున, వాడు అన్ని సమయములో దేవునికి ప్రార్థన చెయ్యున. చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. వాడు అన్ని సమయములలో ప్రార్థన చెయ్యున అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ప్రార్థన చెయ్యున అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈరోజు చూడండి ప్రియులారా, ఈ నేటి యొక్క సమాజంలో బిజీగా గడుపుతున్న, సమయం లేక గడుపుతున్న, తినడానికి, ఉద్యోగానికి, పనులకు, అన్నిటికీ పనులు ఉన్నాయి. కానీ ప్రియులారా, మనకు ప్రార్థనకు మాత్రమే సమయం లేదు. కనుక ఈరోజు చాలా ప్రత్యేకంగా దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తున్నది, నీకు ప్రార్థనకు సమయం ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం. వాడు అన్ని విషయంలో దేవునికి ప్రార్థన చేయున. చూడండి ప్రియులారా, ప్రతి పనికి మనకు సమయం ఉన్నది. ప్రార్థన చేయడానికి సమయం ఉన్నదా? ఈరోజు మనం ఆలోచించవలసిన వారిమై ఉన్నాం. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎన్నో పనులకు వెళ్తాం, ఎన్నో ఫంక్షన్లకు అటెండ్ అవుతాం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం, ఎంతనో కలుసుకుంటాం, ఎందరినో దర్శిస్తాం, ఎందరితోనో మాట్లాడుతాం. కానీ దేవునితో మనం మాట్లాడుతున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఎందుకంటే దేవునితో మాట్లాడుట అనగా నువ్వు ప్రార్థన చేయుట అనే విషయాన్ని మనము గమనించవలసిన వారిమై ఉన్నాం. దేవునితో మాట్లాడాలి అని అంటే, దేవునితో గడపాలి అని అంటే మనకు సమయం ఉండాలా. కనుక దేవునితో గడిపే సమయం నీకున్నదా అనేది నువ్వు ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. ప్రార్థన చేయలేకపోతున్నానని అంటే దానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, అసలు ప్రార్థన చేయడానికి నీకు సమయం ఉందా? ఆ ప్రార్థన చేయడానికి సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావా? అది ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. భూమి మీద భక్తులు అనేటువంటి వారు మరి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందరో భక్తులు ఉన్నారు. కొంతమంది ప్రభు చెంత నిద్రించి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు, కొంతమంది జీవించుతున్న వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రార్థనలు గంటలుగా దేవుని సన్నిధిలో గడిపినటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు గడిపినట్లుగా మనం ఎందుకు గడపలేకపోతున్నాము అనంటే, వాళ్ళు సేవకులు గనక, సంఘ పెద్దలు గనక, సంఘ నాయకులు గనక, సంఘ పరిచారకులు గనక వారు ప్రార్థనలు చేస్తారు, మేము విశ్వాసాలు గనక చేయలేకపోతున్నామని అంటారా? చూడండి ప్రియులారా, నువ్వు సేవకుడివి కావచ్చు, విశ్వాసివి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, గాయకుడి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా సరే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకనంటే ఈ ప్రార్థన అనేది నీలో లేకపోతే నీ ఆధ్యాత్మికమైన జీవితం అంతా దిగజారిపోతుంది, బలహీనమైపోతుంది, నువ్వు లోకంలో పడిపోతావనే విషయాన్ని కూడా లేఖనాలు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే ఈ నేటి ఉదయకాల సమయం ముందు పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే చూడండి ప్రియులారా, కీర్తనలో 69వ అధ్యాయం 13వ వచనం, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృప బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. చూడండి ప్రియులారా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థన చేయుచున్నాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క మరి దాసుడు, దేవుని యొక్క కుమారుడు దావీదును మనం చూస్తున్నాం. దావీదుకు ప్రార్థన చేయడానికి అనుకూలమైన సమయం ఉన్నది అనే విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఒక దేశానికి రాజై ఉన్నప్పటికీ, దేశ పరిపాలన చేయుచున్నప్పటికీ ప్రతి దినము కూడా ప్రార్థనకు అనుకూలమైన సమయాన్ని ఆయన పెట్టుకున్నాడట. ఈరోజు ఇదే ప్రార్థన చేయడానికి నీకంటూ ఒక సమయం ఉన్నదా? ఒకటి ఆలోచన చేయాలి. నువ్వు లేచి రేయి మొదటిజామున మొరపెడుతున్నావా? నువ్వు లేచి మధ్యాహ్నం మందు మొరపెడుతున్నావా? నువ్వు సాయంకాలం మొరపెడుతున్నావా? రాత్రి సమయంలో మొరపెడుతున్నావా? ఎప్పుడు నీకు అనుకూల సమయం ఉన్నదో అప్పుడు నువ్వు ఖచ్చితంగా మొరపెట్టాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. ప్రతి దినము దేవునితో నువ్వు ఆరంభించాల్సిందే, ప్రతి దినము దేవునితో నువ్వు ముగించాల్సిందే. ఈ ఆరంభించి ముగించడానికి అసలు నీకు సమయం ఉన్నదా అనేది ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉన్నాం.
ఒక దేశానికే నాయకుడైనటువంటి ఆయన, ఒక దేశానికి అధికారి అయినటువంటి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఒక మంచి ఉద్యోగస్తుడైనటువంటి దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు, 3 సార్లు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. మరి ప్రార్థనా జీవితం వాళ్ళకున్నది, మరి మనకుందా ఈరోజు? అది ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా వాక్యం సెలవిస్తున్నది. సమయములో దేవునికి ప్రార్థన చెయ్యునా. ప్రియులారా, అనుకూలమైన సమయాన్ని ఏర్పరచుకోవాలా. ఒక దేశానికి అధికారి అయినటువంటి ఆయనే ఉద్యోగ పనులన్నీ చూసుకుంటున్నాడు. నువ్వు ఇంటి పనులు చేస్తున్నావా? చదువుకోవడానికి వెళ్ళొచ్చి చేస్తున్నావా? సేవ చేసుకుంటూ చేస్తూ ఉన్నావా? వ్యాపారాలు చేస్తున్నావా? ఏ పనులను చేసినప్పటికీ ఆ పనులే ఉండాలా? ప్రార్థనే ఉండాలా? ప్రార్థన జీవితం మనలో ఎందుకు తక్కువైపోతుందని అంటే ఆసక్తి తక్కువైపోయింది. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగాని ఏలియా గురించి మనం వింటున్నాం ప్రియులారా. ప్రార్థన చేయాలనే ఆసక్తి నీకు ఉండాలా, ప్రార్థన చేయాలనే ఆశ నీలో ఉండాలా. ప్రార్థన అనగా అంటే ఏదో కాదు ప్రియులారా. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుతా. నేను దేవుని కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని ఎలాగైనా దర్శించాలి, దేవుని నాతో మాట్లాడాలనే ఆరాటం, ఆశ, తపన నీలోనికి రావాలా. గెత్సెమనే తోటలో ఆయన ప్రతి దినము దేవుడు ఏం చేసేవాడట? ప్రార్థనలు చేసేవాడట. అలాంటి ప్రార్థన జీవితం మనకు కావాలి ప్రియులారా. అలాంటి ప్రార్థన సహవాసం మనకు కావాలి. ఈ ప్రార్థన అనేది వారి జీవితాల్లో చెడిపోవడానికి, ఆటంకపరచడానికి దుష్టుడు అనేకమైన ఆటంకాలు కలగజేస్తాడు ప్రియులారా, ఇబ్బందులు కలగజేస్తాడు ప్రియులారా, సమస్యలు సృష్టిస్తాడు ప్రియులారా. అయితే మనం తొట్టిల్లిపోకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా ప్రార్థన జీవితాన్ని మనము నిలుపుకోవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ రోజు వరకు నీకు ప్రార్థన జీవితం లేదేమో, ప్రార్థన అలవాటు లేదేమో, ఎప్పుడు పడితే అలా ప్రార్థన చేస్తున్నావేమో, ఒకరోజు చేసి 4 రోజుల ప్రార్థనలు మానేస్తున్నావేమో. ఏదేమైనప్పటికీ ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన అనుభవం, ప్రార్థన జీవితం నీకు కావాలా. ప్రతి ఉదయం లేచిన వెంటనే ఆయన పాదాలు పట్టుకొని నీ దినమును ఆరంభించాలా. ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని ఆ దినమును నీవు ఆయన పాదాల చెంత గడుపుతూ ముగించాలి. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 2 చాలా నీ జీవితానికి, నీ బ్రతుకుకు చాలా శ్రేష్టమైనటువంటివి. కనుక ఈ ఉదయకాల సమయమందు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు ప్రార్థన మానట్లేదు. మరి నువ్వు ఎందుకు మానుతున్నావు? ఒకసారి ఆలోచించు. ప్రార్థన చేయాలని ఆసక్తి, ప్రార్థన చేయాలనే దాహం, ప్రార్థన చేయాలని ఆత్మ నడిపింపు, ప్రార్థన చేయాలని ఆత్మాభిషేకం, ఇవన్నీ కనుక మనకుంటే ఖచ్చితంగా మనము కూడా ప్రార్థన చేస్తాం. కనుక ఈ నేటి ఉదయకాల వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దైవజనాంగమా, ప్రార్థన జీవితం లేకుండా దిగజారిపోయి బలహీనమైపోయి ఉన్నావా? తిరిగి మరలా పుంజుకుందాం. కూలిపోయిన ప్రార్థన బలిపీఠలను తిరిగి మనం కట్టుకుందాం. ఆ కూలిపోయిన ప్రార్థన జీవిత బలిపీఠముల ద్వారా మన ఆధ్యాత్మికమైన స్థితిని మనము నిలుపుకుందాం. ప్రార్థన చేయట కొరకు సమయాన్ని పెట్టుకుందాం. ఉదయం దొరకలేదా, మధ్యాహ్నం దొరకలేదా, సాయంత్రం దొరకలేదా, రాత్రి ఏదో ఒక విధముగా దేవునితో మాత్రం గడపాలి ప్రియులారా. దినము దేవుడు లేకుండగా, దేవునితో గడపకుండగా మన జీవితాన్ని ముగించుకోనకూడదు. వీలైతే, శాక్యమైతే లేచిన వెంటనే ఆయన పాదాలు పట్టుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ అలా రోజు కుదరలేదనుకో, మరలా తిరిగి ఏదో ఒక సమయం నువ్వు వెతుక్కోవాలా. అలా ఆశ, తృప్తిగా అనేటువంటి వాళ్ళు ప్రతిరోజు ముమ్మారు చేసే వాళ్ళకి తృప్తి కాకపోతే మరలా 7 సార్లు వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తున్నారట. కనుక ఆ విధముగా దేవుని స్తుతించట విషయంలో, దేవుని ఆరాధించట విషయంలో, ప్రార్థన చేయటం విషయంలో మందులము కాకుండా, దిజారిపోకుండా, దేవునికి దూరము కాకుండా ప్రార్థన పరులుగా మనం తీర్చిదిద్దబడదాం. ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించుదాం. ప్రార్థనే మన ఆయుధముగా, ప్రార్థనే మన ఊపిరిగా మార్చుకుందాం. అట్టి భాగ్యము ఆ త్రేగ దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో, మాలో, అందరిలో ఫలింపజేసి, నీరు పోసి కట్టి ఫలింపజేసి ప్రార్థన జీవితంలో కొనసాగటకు సహాయం నడిపింపును దయచేసి మీరు మహిమ పొందమని త్రేగ దేవుని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.